చూడండి సార్, కార్డ్ ఎంత బాగా వచ్చిందో. కార్డు సూపర్ గా ఉందా లేదా సార్? ఓకే ఓకే, చాలా సూపర్ గా ఉంది. మేము వెళ్ళొస్తాం. ఓకే సార్, మీకు ఎన్ని కార్డు కావాలి సార్? ఓకే సార్, రెడీ అయినాక వెంటనే మీకు కాల్ చేస్తాను. ఓకే, అడ్వాన్స్ ఎంత అండి? 5000 సార్. ఇదిగోండి. ఓకే సార్, అయిపోగానే మీకు కాల్ చేస్తాను. ఓకే అండి. రే ఒక నిమిషం, ఇప్పుడు వస్తాను. ఎక్కడికి? ఇప్పుడు వస్తాను రా, ఉండు. అరే. భయ్యా. ఏంటి మేడం? అదే భయ్యా, ఇందాక మా ఫొటోస్ తో కార్డ్ డిజైన్ చేశారు కదా, ఆ కార్డ్ ఇస్తారా? అలాగే మేడం. థ్యాంక్ యూ. అలాగే మేడం. ఎక్కడికి వెళ్ళావు? అదా బ్యాగ్ బ్యాగ్ మర్చిపోయినరా? షాప్ లోకి వెళ్ళేటప్పుడు నీ చేతిలోనే ఉంది కదా బ్యాగ్. రే, నువ్వు నాతో మాట్లాడట్లేదు, నా ఫేస్ వైపే నువ్వు సరిగ్గా చూడట్లేదు. మరి నా చేతిలో బ్యాగ్ ఉందో లేదో నువ్వు చూసావేంట్రా? రే, నేను ఎక్కడికి పారిపోను. ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను తీరిక చూడొచ్చు గాని పద. అమ్మయ్యా. అయ్యో, ఆయన ఎత్తుకెళ్ళోళ్ళు ఎవరో, ఎందుకు ఎత్తుకెళ్లారో ఏం అర్థమై సాగట్లేదు. నేను ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా సెక్యూరిటీ నా అనుకోతంటే ఆ కిక్కేరప్ప అని ఎగురుకుంటూ పోయాడు. ఇప్పుడు గాల్లో ఎగురుకుంటూ తరలు తింటున్నాడో ఏమో. అసలు ఆయన ఎవరు ఎత్తుకెళ్లారు, ఎందుకు ఎత్తుకెళ్లారు ఏం అర్థమై సాగట్లేదు. మా బాధలో మేముంటే మధ్యలో నీకోలేంట్రా నాయన. మీ ఆయన్ని కిడ్నాప్ చేయించింది నేనే. ఏది నువ్వా? ఒరే, నీ బుర్రగాని గోదాట్లో కొట్టుకుపోయిందా ఏంటి? మా దగ్గర ఇడ్లీ రావు కొనడానికి డబ్బులు లేవురా బాబు. మరి మా ఆయన కిడ్నాప్ చేస్తే నీకేం వచ్చేస్తుంది నా బొందా? అమూల్య ఏంటి నిశ్చితార్థం చెడగొట్టమంటే చెడగొట్టలేకపోయారు. తెల్లారితే అమూల్య పెళ్లి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నైట్ కల్లా మీరు అమూల్యని నా దగ్గరికి తీసుకురావాలి. ఒరే బాబు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? నువ్వు అడిగింది ఏమైనా బూట్లో జాఫండి అనుకుంటున్నావా, లేదా సంతలో దొరుకుతాయి అనుకుంటున్నావా? లటక్కని తీసుకొచ్చి చటుక్కుని చేతిలో పెట్టడానికి, పెళ్లింట్లో వచ్చి పెళ్లి కూతురు తీసుకురావడానికి ఎలా కుదురుద్ది? కుదరాలి. కుదరకపోతే ఇక్కడ మీ ఇడ్లీ మీకు లేనట్టే. అమూల్యని మీరు నా దగ్గరికి తీసుకొస్తే నేను మీ ఆయన్ని విడిచిపెడతాను, లేదంటే మీరు ఇతన్ని మర్చిపోండి. ఏంటిది ఈ బండోడు కరెంట్ షాక్ అన్న పెద్ద షాక్ ఇచ్చి సచ్చాడు. ఏంటో చెప్పు. ఇదిగో అమ్మడు, ఆ విశ్వగాడు మీ నాన్న కిడ్నాప్ చేసేసినాడు. ఎంత చెప్పినా ఏం లేదు. అమూల్యని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తేనే వాడు మీ నాన్నను వదిలిపెడతానని బెదిరిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కరతలు నటుకుని ఏంటి ఆ మాటలు? ఇప్పుడు సెంటిమెంట్ ఎలా చెప్పాడుకో పొడుసు పడతాను ఏడనుకున్నావు. ఆ బండి మన కొద్ది అమ్మా వద్దమ్మా అని నిత్యనూరు కొట్టుకొని చెప్పాను, కానీ నా మాటను పెంచదేగా అన్నాను. అమ్మడు, ఓ వైపు నా తోడు కూడా శత్రువులు నా మీద భూతాన్ని పెట్టుకుని చూస్తున్నారు. వాళ్ళు నన్ను ఎక్కడ పట్టేసుకుంటారేమోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఆల్రెడీ అల్లాడిపోతున్నానికి లారీ వచ్చి గుర్తేసినట్టుగా ఈ పసి ప్రాణానికి ఈ టెన్షన్ మీద టెన్షన్ లేటరా దేవుడా. ధీరజ్ వెడ్స్ ప్రేమ. ఒకవేళ మా పెళ్లి పెద్దలు కుదిర్చి చేసిన పెళ్లి అయ్యుంటే మా పెళ్లికి గుర్తుగా ఇలా వెడ్డింగ్ కార్డు ఉండేది. మా పెళ్లి తాలూకు బోలెడని జ్ఞాపకాలు ఉండుండేవి. రే సచ్చినోడా, నన్ను ప్రేమించాలని నీకెందుకు అనిపించలేదురా? నాకేం తక్కువరా, నేను అందంగానే ఉంటాను కదా. మరి నన్ను ప్రేమించకపోవడానికి నీకంట్రా మాయ రోగం? బావా మరదల్లో ఎదురెదురిళ్లలోనే ఉంటావు, పైగా ఒకే కాలేజ్. చిన్నప్పటి నుంచి కొట్టుకుని చావకుండా ఏం చెక్క ప్రేమించుకుని ఉండుంటే మన పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం కదా. అంతా నీ వల్లేరా దున్నపోతా. నా చెంప పగలగొట్టి నా మెళ్ళ తాడి కట్టేవరా సచ్చినోడా. అప్పుడు నా చెంప ఎంత నొప్పి పుట్టిందో తెలుసా? 2 చెంపలు గట్టిగా వాయించేయాలన్నంత కోపం వస్తుందిరా. కానీ నీ చెంపలు చాలా క్యూట్ గా ఉంటాయి కదా, కొడితే కందిపోతాయి కదా, అందుకే ఆగిపోతున్నాను. బుగ్గులు పాలకోవాలా ఉన్నాయి. నీకేమన్నా స్క్రూలుసా? ఏంటి అలా లాగి చచ్చావు? దయ్యంలాగా అలా చూస్తావేంటే? నువ్వు నిజంగా ఇక్కడే ఉన్నావా? మెంటల్, ఉండబట్టే కదా మాట్లాడుతున్నాను. మరి ఇక్కడే ఉన్నావా అని అడుగుతున్నావేంటే సింగర్దాన్లాగా? అయ్యో, రే నువ్వు ఎప్పుడొచ్చావురా? నువ్వు కోతి కరిచిన దానిలాగా తిక్కగా ఏదేదో వాగుతున్నావు కదా అప్పుడు. అంటే వీడిన మాటని వినేస్తుంటాడా? ఏంటి, నేను ఈ చెంప పగలగొట్టి తాలి కట్టినందుకు నా చెంపలు వాయించాలన్నంత కోపంగా ఉందంటున్నావు? అమ్మయ్యా, లాస్ట్ మాటలు తప్ప ఫస్ట్ మాట్లాడిన మాటలు ఏమీ వినలేదన్నమాట. అంటే నువ్వు బయట పడట్లేదు గాని నీ కడుపులో నా మీద చాలా కోపం ఉందన్నమాట. రే, కడుపులో లేదు కిడ్నీలో లేదురా. ఏంటే దాస్తున్నావు? ఏం లేదురా. లేదే, ఏదో దాస్తున్నావు. చూపించు. రే ఫస్ట్ అదేంటో చూపించు. అబ్బా ఏం లేదురా, చెప్తున్నాను కదా. మర్యాదగా ఏం దాస్తున్నావు చూపిస్తావా లేదా? చూపించు. సులోచన, అత్తయ్య వాళ్ళు పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళవా? వెళ్ళు. చెప్పుదునా? ప్రేమ ఎక్కడ? నాకేం తెలీదు వదిన. నీ భార్య గురించి నీకు తెలియకపోవడం ఏంటి? వదిలే వదిన, తన గురించి నన్ను అడగద్దు. ఆగు, ఏం మాట్లాడుతున్నావు ధీరజ్? మీ ఆవిడ గురించి నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడగాలి? అమ్మను అడుగుదిన, లేకపోతే ఎక్కడుందో చూడు, నన్ను మాత్రం అడగద్దు. ధీరజ్, ఇల్లంతా ఎంత సందడిగా ఉంది. తెల్లారితే మీ చెల్లెలి పెళ్లి, ఈ రోజు హల్దీ సంగీతులున్నాయి. గత వారం రోజులుగా ప్రేమ ఎంత కష్టపడుతుందో చూసావు కదా. పెళ్లి పనులు ఆలస్యం జరగకుండా ఎంత ఓపికగా చేస్తుంది. మీ ఇద్దరు కలిసి కూడా చాలా పనులు చేశారు, అంతా బానే ఉంది. కానీ నువ్వు ప్రేమను ఎందుకు దూరం పెడుతున్నావు ధీరజ్? అది దూరం అంటే అది చూడు ధీరజ్, మనుషులు అన్నాక
చిన్న చిన్న తప్పులు చేస్తారు, వాటిని మనసులో పెట్టుకోకూడదు. మనవాళ్ళు అన్న తర్వాత ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా క్షమించడం తెలియాలి. నీ జీవితంలో నువ్వే తప్పు చేయలేదా? ఆలోచించుకో. ప్రేమ తను చేసిన తప్పుకి ఎప్పుడో క్షమాపణ చెప్పేసింది. అయినా తను ఎందుకు ఇంకా బాధ పెడుతున్నావు? పెళ్లిలో అందరూ తమ తమ భర్తలతో సంతోషంగా ఉంటే తను మాత్రం ఒంటరిగా బాధగా ఉండాలా ధీరజ్? అది కాదు వదినా. ధీరజ్, పెద్దదానిగా చెప్తున్నాను. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. జరుగుతున్న సమరంలో విడివిడిగా ఉండడం కరెక్ట్ కాదు. ఒకటిగా ఉండాలి. అప్పుడే శుభకార్యం జరుగుతుంది. ఎవరిలో కూడా బాధ ఉండకూడదు. అందరూ సంతోషంగా ఉంటేనే శుభకార్యం బాగా జరుగుతుంది. గుర్తుపెట్టుకో. తర్వాత నీ ఇష్టం. కాఫీ తాగలేదా? నిన్నే కాఫీ తాగలేదా? హలో, నిన్నే అడుగుతున్నాను. చుట్టుపక్కల చూసావేంటి వెరిదాల్లాగా? కాఫీ తాగలేదా? చల్లగైపోయింది. ఏంట్రా, కొంపదీసి నీకు మతిమరుపు కానీ ఉందా ఏంటి? నాతో మర్చిపోయి మాట్లాడేస్తున్నావు. కాఫీ తాగలేదా అంటే ఏంటేంటో చెప్తావేంటే? నిన్నే ఎందుకు తాగలేదు? తాగాలనిపించలేదురా. ఎందుకో? మనసు బాగోలేదు. అబ్బా, మనసు బాగోలేదా? బాగుండాలంటే మనసు ఉండాలిగా. రే, నన్ను విసిగించుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. సారీ. ఎందుకు? నాతో మాట్లాడాలని నువ్వెంత ప్రయత్నించినా నేను మొండిగా అలాగే ఉన్నా. ఏదో తెలియని కోపం. నువ్వెన్నిసార్లు సారీ చెప్పినా పట్టించుకోలేదు. తప్పు నాదే. నీ మీద నాకు పర్సనల్ గా ఏ కోపం లేదు. కానీ ఆ రోజు మా చెల్లెల విషయంలో నువ్వు అలా మాట్లాడడం నేను తట్టుకోలేకపోయాను. తప్పంతా మా ఫ్యామిలీదే. మీ అన్నయ్యది ఏ తప్పు లేదని నువ్వు మాట్లాడడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమేంటో మా ఫ్యామిలీ ఏంటో నీకు బాగా తెలుసు. అంతా తెలిసి అలా మాట్లాడేసరికి నాకు రక్తం మరిగిపోయింది. అయినా జరిగింది తలుచుకుంటూ దానిలా కంటిన్యూ చేయడం నాదే తప్పు. వదిలే. నువ్వు నన్ను ఎన్ని మాట్లాడినావో ఒకసారి గుర్తు చేసుకో. చాలా మాట్లాడినాను. సారీ అన్నాను కదా, వదిలే. సారీ అంటే నువ్వు అన్న మాటలకి నేను పడ్డ బాధ, నేను అనుభవించిన పెయిన్ అన్ని పోతాయా? అది కాదు ప్రేమ. సారీ, వదిలే. ఏంట్రా వదిలేసేది? నేను పడ్డ బాధ నువ్వు పడాలి. నీకు కూడా ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలియాలి. అవసరం లేదు. నువ్వు నీ బాడీ సారీ నాకు అవసరం లేదు. ప్రేమ ప్రేమ. ఏంటో రాను రాను భూమిలో నీళ్లు ఇంకిపోయినట్టుగా తల్లులకి పిల్లల మీద ప్రేమలు కూడా ఇంకిపోతున్నాయి. శ్రీరామ 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 అంటే అన్నానంటారు గాని ఒకేసారి అంత మాట అనేసావేంటే? మరి లేకపోతే ఏంటమ్మా? పెళ్లి పనులన్నీ నాతోనే చేస్తున్నావు కానీ పెద్ద కూతురుంది, రవ్వల నెక్లెస్ పెట్టాలన్న ఆలోచన కూడా లేకపోతే ఎలాగమ్మా? ఏంటే, రోగలికి పసుపు కుంకుమ రాసి పువ్వులు కట్టడం కూడా పెద్ద పనేనా? దానికి నీకు నేను రవ్వల నెక్లెస్ పెట్టాలా? ఇదిగో, ఇంకొకసారి నీ నోట్లోంచి రవ్వ నెక్లెస్, రవ్వ కేసరి గొలుసు అంటూ అనే మాట వచ్చిందనుకో, నిన్ను మీ అత్తారింటికి పంపించేస్తాను. ఏమనుకుంటున్నావా? ముందు పని చేయి. మీ పెద్ద కొడల మీద మీకు ప్రేమ వరదలా బురదలా పొంగుకొచ్చేస్తుంది. శ్రీరామ 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 ఏంటా మాటలు? నా ముగ్గురు కోడళ్ళు నాకు 3 కళ్ళు. అంతేనే, కోడళ్ళే నీకు కళ్ళు చెవులు బొక్కులు, కూతుళ్ళు మాత్రం కాలి కింద చెప్పులు. ఏం చేస్తాం? వీళ్ళు నాకు ₹1 ఆడపడుచు కట్నం ఇవ్వకపోయినా సరే కోడలంటే ఎంత ప్రేమో నీకు. ఒసే, నీ ఆడపడుచు కట్నం తగలయ్యా. నిద్రలో కూడా కలరించేలా ఉన్నావు కదే. నోరు మూసుకొని పనిచేయి. నర్మదా దా. చాలా బాగుంది. ఎందుకు? నీ ఫేస్ తోడవాలా? కాదు, నీ చంపకి పసుపు అంటింది, తుడుచుకో. పసుపు అంటింది తుడుచుకోమంటే అలా చూస్తావేంటి? రే, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నా మీద నీకు ఇంత ప్రేమ ఎప్పుడు పట్టుకొచ్చిందిరా? ఇప్పుడు ఖర్చు ఇచ్చావు, తర్వాత నువ్వే మాటలతో బాధ పెట్టి కన్నీళ్లు పెట్టిస్తావు.